రాజకీయ కక్షలతో నా జీవితంలో ఎప్పుడు నేను రాజకీయం చేయలేదు, ఇప్పుడు కూడా నేను చేయను. అదే ఒకసారి చూసుకుంటే అధ్యక్ష, తెలుగుదేశం పార్టీ వచ్చిందంటే లా అండ్ ఆర్డర్ సెట్ కావాలి. రూల్ ఆఫ్ లా అనేది 2024లో ఆయన ఎస్టాబ్లిష్ చేశారంట. ఆయన ఎస్టాబ్లిష్ చేసిన రూల్ ఆఫ్ లా ఏంట్రా అంటే అంబటి రాంబాబు, జోగి రమేష్, వల్లభనేని వంశీ, కొడాలి నాని, పేరు నాని, ముద్రగడ ఇలా వీళ్ళందరి ఇళ్లపైన దాడులు చేయించడం ఈయన తీసుకొచ్చినటువంటి రూల్ ఆఫ్ లా. నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు, కామిరెడ్డి నాని, కేతిరెడ్డి పెద్దారెడ్డి, అబ్బాయి చౌదరి, భూమన కరుణాకర్ రెడ్డి, హిందూపూర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ వీటి మీద దాడి చేయించి ధ్వంసం చేయించడం ఈయన తీసుకొచ్చినటువంటి రూల్ ఆఫ్ లా. ఇక ఉప్పాల హారిక, అదేవిధంగా దాడిశెట్టి రాజా, ఉప్పాల రాము మీద, దేవినాష్ అవినాష్ మీద, మార్గాని భరత్ ఆఫీస్ మీద, చిత్తూరు రెడ్డప్ప మీద, విడుదల రజనీ గారి పైన, రోజాను పెట్టేసి అయితే మరి రోజా గారిని అయితే మరి ఆర్పీ అనే ఒక దున్నపోతును పెట్టి బండబూతులు దాడి చేయించడం, నంబూరు శంకర్రావు గారి ఆఫీస్ మీద దాడి, ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ అన్న మీద దాడి, ఇవి ఏం తీసుకొచ్చినటువంటి రూల్ ఆఫ్ లా. సరే, నాయకులు, ప్రతిపక్ష పార్టీ నాయకులు వాళ్ళ మీద దాడి చేశారంటే సరే, వాళ్ళ ఒక పైశాచిక ఆనందం అలా ఉందనుకున్నాం. మళ్ళీ వీళ్ళు తీసుకొచ్చిన రూల్ ఆఫ్ లా పత్రికల మీద కూడా, డెక్కన్ క్రానికల్ ఆఫీస్ మీద, సాక్షి ఆఫీసుల మీద పైశాచికంగా దాడి చేసి ధ్వంసం చేసిన వీళ్ళు రూల్ ఆఫ్ లా తెచ్చామంటే ప్రజలు పక్కున నవ్వుపోదురు కాక మాకేలా సిగ్గు అన్న చందానం ఉంది. ఇది చంద్రబాబు నాయుడు గారు మీరు తీసుకొచ్చింది రూల్ ఆఫ్ లా కాదు, మీరు తీసుకొచ్చింది జంగిల్ రాజ్. చంద్రబాబు నాయుడు గారు మీరు తీసుకొచ్చింది రూల్ ఆఫ్ లా కాదు, మీరు తీసుకొచ్చింది స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజం. అది తీసుకొచ్చి రూల్ ఆఫ్ లా అంటున్నారంటే నిస్సిగ్గుగా అబద్ధాలు, నిస్సిగ్గుగా కప్పిపుచ్చుకోవడాలు. మిమ్మల్ని చూసి గోబెల్స్ కూడా సిగ్గుపడతాడేమో.